లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు డిసెంబర్ 6. అక్షయమైన స్వాస్థ్యము. తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును ఏర్పరచబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. 1 పేతురు 1 1-2 ఒకడు ఎటువంటి ఆత్మచేత నడిపించబడుచున్నాడో ఎరిగి ఉండాలి. యేసును మృతులలో నుండి లేపిన ఆత్మచేత నడిపించబడుచున్నాడా? ఈ లోకంలోనికి అనేక ఆత్మలు బయలువెళ్ళినవి. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. 1 యోహాను 4:1. అనేకులు వాక్యమును బోధిస్తారు. వారి ప్రసంగం దేవుని ఆత్మచేత పరిశుద్ధపరచబడి ఉన్నదా అని నీవు తెలుసుకోవాలి. మారు మనసు పొందాక ప్రజలు ఎంతో ఆకలిగా దేవుని వాక్యాన్ని వింటారు. దేవుని వాక్యము చెప్పబడుచున్న స్థలాలన్నింటికీ పరిగెత్తకూడదు. అది మంచిది కాదు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందము. 2 కొరింథీ 7:1. శరీరమునకును ఆత్మకును పవిత్రపరచబడడం అనేది ఒకటి ఉన్నది. అనేకులు లోకపు విషయాలలో ఆతృతపడి అక్షయమైన స్వాస్థ్యమును గూర్చి ప్రయాసపడిన వారిని పౌలు హెచ్చరించుచున్నాడు. అది పరిశుద్ధుల స్వాస్థ్యము. అది మన పిల్లలకు అందింపబడు అక్షయమైన స్వాస్థ్యము. తేజోవసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాను. కొలస్సీ 1:12. పరిశుద్ధుల స్వాస్థ్యములో నీవు పాలిభాగము పొందావా? బలహీన సమయాలలో ఆ స్వాస్థ్యము నిన్ను కాపాడుతుంది. నీకు తల్లిదండ్రుల నుండి వారసత్వముగా వచ్చిన సంపద ఉన్నట్లయితే అది నీ ఆర్థిక సమస్యలలో ఆదుకోగలదు. అయితే ఆ సంపద నీ చేతులలో ఉండకపోవచ్చు కానీ భవిష్యత్తులో అది నీదే అవుతుంది. కనుక ప్రజలు నీ ప్రస్తుత పేదరికాన్ని అలుసుగా తీసుకొనరు. ఒక రాజకుమారుడు సింహాసనము మీద ఆసీనుడవ్వకపోవచ్చును, కానీ అతడు రాజవంశస్థుడని ఒక దినమున రాజు అవుతాడని ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా నీకు ముందుగా నడిచిన పరిశుద్ధుల స్వాస్థ్యము నీకు అక్షయ స్వాస్థ్యముగా అందింపబడునని అంధకార శక్తులు ఎరిగి ఉన్నాయి. నీవు ఆ స్వాస్థ్యము వైపు నడుచుచున్నావు. అది ఇప్పుడే నిన్ను పట్టుకొనగలదు. అబ్రహాము అటువంటి స్వాస్థ్యమును కలిగి ఉన్నాడు. సాధ్యమైనంత త్వరగా ఆత్మీయంగా ధనికుల మగుటకు ప్రయాసపడవలసి ఉన్నది. జాషువా డానియల్ గారు.